బక్కా జడ్సన్ గారు లైవ్లోకి వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఆయన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీలో ఉన్నారు. సో జడ్సన్ గారు ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేస్తున్నారు. దూకుడుగా ఆయన ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రచారం ఎట్లా నడుస్తుంది, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మిగిలిన ఒక 2-3 పేపర్లు ఉన్నాయి, చదివే ప్రయత్నం చేద్దాం. సో ఈ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న అండ్ బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా అశోక్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ ఇంకా బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేయలే. సో జడ్సన్ గారు ఆల్మోస్ట్ ఒక 3 నెలల నుంచి ఆయన తన క్యాంపెయిన్ కొనసాగిస్తూ ఉన్నారు. సో మరి ఆ క్యాంపెయిన్ ఎట్లా నడుస్తుంది, ఏం జరుగుతున్నది మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో చాలా రోజుల తర్వాత చిన్నగా ఎట్లా నడుస్తున్నది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. ఓకే. ఆల్రెడీ మనము 570 ఆఫీసులు తిరిగినాము. 570 తిరిగినావా? ఆఫీసులు, ఆల్ కలెక్టరేట్స్ ఉన్నది, అన్ని ఆఫీసులు మొత్తం తిరిగినాము. 84 హాస్టళ్ళు, కాలేజీలు, 84 హాస్టల్ ఇంక్లూడింగ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. ఓకే. అవన్నీ దాదాపు 20 గ్రౌండ్లలో వాకర్స్ కూడా 12,000 మంది టీచర్లను దాదాపుగా నాకు 50% వరకు. మీరు కలిసినట్టు ఎవరు కలవలేదు ఇంతవరకు ఓటర్లని? లేదు, అంటే మనము ముందు నుంచే స్టార్ట్ చేసాం. ముందుగా మనం ఒక ఎజెండా దగ్గర ఎప్పుడు 4-5 నెలల నుంచి స్టార్ట్ చేసాం. డిసెంబర్ 15th డిసెంబర్ 15th నుంచి యాదాద్రిలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన 3 జిల్లాలలో పెట్టి అక్కడికి వెళ్ళి March 9th మేనిఫెస్టో రిలీజ్. అక్కడికి వెళ్ళి మేనిఫెస్టోనే దాదాపు 50,000 మందికి వెళ్ళిపోయింది. ఇది సాఫ్ట్ కాపీ కాక హార్డ్ కాపీ 50,000 ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే నేను చాలా మంది విద్యార్థులతో ఇంటరాక్షన్ అవుతున్నా, నిన్న కూడా అయినా. ఈరోజు ఎక్కడ చూసినా ఒక అంటే 10 ఇయర్స్ ఏదైతే 10 సంవత్సరాలు గడిచి అన్ఎంప్లాయ్మెంట్ 30 లక్షలు పెరిగిందో, ఈరోజు వచ్చిన తర్వాత నేను అదే మేనిఫెస్టోలో అంటే ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎవరు అడుగుతలేరు అని అనుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ చేసిన మేనిఫెస్టో. మనం పోరాటాలతోనే, ఉద్యమాలతోనే ప్రభుత్వం దింపాలనుకున్నాం. ఇది అబద్ధాలు చెప్పి జనాలకి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఏ రోజు కూడా చెప్పను. ఈరోజు నేను మొన్న 1-to-1 చర్చ జరిపిన ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారితో. 1-to-1 10 నిమిషాలు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న. ఏ మేనిఫెస్టో ఇది? 2023 అబద్ధాలని చెప్పాలి అన్న. ఇది మీరే చదవండి పాయింట్. ఇది 4వ అంశం. ఇది నాలుగో అంశము. యూత్ అండ్ ఇక్కడ Youth and unemployed. A mega DSC will be conducted within 100 days of coming to power to recruit 20,000 teachers. The DSC will be conducted as per the old system అని అన్నారు. ఓకేనా, నేను ఏం పట్టుకుంటాను, ఇది ఒక్కటి పట్టుకుంటున్నా, ఇంకొకటి చేస్తాను అన్న. 100 రోజులకు ముందు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలక్షన్ ఆర్డర్ ఇవ్వలే. 100 రోజుల ముందు నేను దీని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన. దీని మీద మీరు 4 అంటే ఎవరు ఏది పడితే అది మాట్లాడడానికి లేదు, యువకులను పిచ్చోళ్ళని చేయొద్దు, స్టడీ సర్కిల్ ఒక్కొక్క దాంట్లో 1000 తీసుకొని కూర్చొని చదువుతున్నారు 750 పోస్టుల కోసం. నేను 4 సెక్షన్ల కింద కేసు పెట్టమన్నా దీని మీద. ఫైల్ చార్జెస్ సబ్జెక్ట్. ఫాల్స్ యూత్ వెల్ఫేర్ అన్ఎంప్లాయ్మెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేనిఫెస్టో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అభయహస్తం మేనిఫెస్టో, క్లాస్ 4 యూత్ అన్ఎంప్లాయిడ్, page number 33, submitted to election commission. A mega DSC as per old system will be held to recruit 20,000 teachers within 100 days. File charges under IPC section 406, 416, 464, section IPC 471. ఎందుకంటే నాకు చర్చ, నేను 100 రోజులు తర్వాత, ఇది 100 రోజుల తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చిన. ఎలక్షన్ ఏది అడ్వర్టైజ్మెంట్ రాకుండా మీరు చెప్తున్నది ఏంది? 100 రోజుల్లోపు డిఎస్సి వేస్తామన్నారు, ఎందుకు వేయలేదన్నారు? అంతేనా? వేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలా పొందుపరిచిండ్రు, అంటే రికార్డెడ్ అయినప్పుడు, నీ దగ్గర రికార్డ్ అయినప్పుడు నువ్వు ప్రతి దాంట్లో కేసులు పెడుతున్నావు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టో చేయకుండా దాని సెక్షన్లు ఉన్నాయి. నేను దీని మీద రీసెర్చ్ చేసి ఏ సెక్షన్ కిందకి వస్తారో మనం దాని మీద పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళు కంపేర్ 750 చిల్లర పోస్టులకు 53 చిల్లర పోస్టులు 30 లక్షల మంది రోజు ప్రిపేర్ అవుతున్నారు. 30 lakhs. ఇప్పుడు టెట్ అది నిర్వహించాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని ఏదో చెప్తున్నారు కదా అన్న. ఆ తర్వాత నీవు నీట్గా అంటే మేనిఫెస్టో ఏది పడితే అది రాయొద్దని నేను అంటున్నాను. అందుకని
100 రోజులు అని చెప్పి మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు మేనిఫెస్టో? మేమేం యుద్ధం చేయలేదు, మేమేం కొట్లాడలేదు, మేము కాళేశ్వరం మీద కొట్లాడలే, మిషన్ భగీరథ కొట్లాడలే, టీఎస్పీఎస్ మీద కొట్లాడలే, మేము ఏ ఒక్క రోజు మెగా కృష్ణారెడ్డి పేరు మేము ఏ రోజు మాట్లాడలే, మహంస్ రామేశ్వరరావు పేరు ఏ రోజు మేము మాట్లాడలే. ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నారు ఏది కోవిషీల్డ్ గురించి. నేను టీకా తీసుకోలేదన్నా, మీరు నేను తీసుకోలే. నాకు స్పష్టంగా తెలిసి జరుగుతుంది ఏంటంటే ఒక మెడికల్ మాఫియా నడిపినటువంటి ఇదని చెప్పి నేను తీసుకోలే. నేను గాంధీ హాస్పిటల్కి పోయినా, వరంగల్ ఎంజీ హాస్పిటల్కి పోయినా, వాళ్ళకి జీతాలు పెంచాలా, లోపల హాస్పిటల్ లోపల నేను ధర్నాలు చేసిన. ఇవన్నీ ఇదికున్నా ఏ రోజు కూడా మీరు చర్చ జరపాలి. ఏ రోజు కూడా ఏది అసలు ఏం జరుగుతుంది, గడాల సీన్ అనేటువంటి పేరు తీయాలి ఏ రోజు అసెంబ్లీలో. అంటే మేము ఏం చేయలే కాబట్టి ఇవి తీసుకొని వచ్చిందన్న. ఈరోజు మీరు ఇంతమంది యువకులు నౌకర్ల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్లలో కూర్చొని వాళ్ళు చదువుతారు, సీరియస్గా చదువుతున్నారు. నేను చూసినాను బాగా. అంటే వచ్చే 753 పోస్టులకు ఇంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. మరి నువ్వు అన్న మాట మీద ఎందుకుంటలేవు? నువ్వు ఇచ్చిన ఏ టైం ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి ఆ టైం ప్రిస్క్రైబ్ ప్రకారం నేను రూల్ ప్రకారం అడుగుతున్నానా? నువ్వు డేట్ మార్చి నేను డేట్ అడుగుతలేను. నేను కాన్సెప్ట్ డిస్కషన్ సార్ ఈ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినాయి గాళ్ళ బోనికి వీళ్ళు. నేను కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన కానీ నేను ఏ సాధ్యాలు నేను ఏం చేయగలుగుతానో అవే నేను మాట్లాడాను. ఖచ్చితంగా రేపు నేను కొట్టాలి అని నేను మాట్లాడాను. ఏ ఎమ్మెల్సీ ఇవాళగా మేనిఫెస్టో రిలీజ్ చేయలే. మేనిఫెస్టో ఈ భారతదేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తిని మేము వస్తాం. ఈ రోజు మేము ఇష్టం వచ్చేది చేస్తాం, మాట్లాడతామని చెప్పి పిచ్చోళ్ళను యువకులను పిచ్చోళ్ళని చేయని కాదు కదన్నా చేసేది. రాజకీయాలు అనేది నువ్వు స్ట్రేట్గా చేయి. పాలిటిక్స్ అనేది నువ్వు ఏం చేస్తున్నావో చేయబోతున్నావో అవి స్ట్రేట్గా చేయి. నువ్వు అబద్ధం ఆడ, ఎందుకంటే మన కెరియర్ ఆధారపడి ఉన్నది, మన కుటుంబం ఆధారపడి, వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడి. మన 12 ఏళ్ళ యువకుడు చచ్చిపోతే అన్న ప్రశాంత్ బాబు ఒక్క ఆపోజిషన్ లీడర్ ఒక్క మనిషి దాకా మాట్లాడినా? నేను ఏ పార్టీ వాడు మాట్లాడ నేను ముందు కూర్చొని పోటీ చేసేవాళ్ళు మాట్లాడలే. ఇవాళ పోటీ అని మేము సిపాయిలము, మేము నిరుద్యోగుల తరపు నిలబడ్డాము అని చెప్తున్న శిఖండిలు ఎవరు మాట్లాడలే. ఈ రోజు వాళ్ళు ఆ రోజు ఎస్సీ కమిషన్ ముందు మేము బాజాబ్తా కూర్చొని వాళ్ళతో మాట్లాడినాం. స్టాఫ్ ర్యాండమ్ గా కొన్ని కాల్ చేశాను. 35 రూపాయల మేము ఎక్కడికి వెళ్ళి భోజనం పెడతాం సార్, 6 రూపాయలు దానికే పోతాయి. దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తలుపులు మార్చాలి, సున్నాలు వేయాలి, అన్ని చేయాలి. ఏం చేయలేదు సార్, మేము ఏం చేస్తామని చెప్పినాం. అంటే ఒక రీసెర్చ్ అనేది లేదు, ఒకటి ఇది ఏది మేము చేయబోయేది ఏందనేది లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏం లేకుండా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే మామూలు ఎలక్షన్ కాదన్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఇరానీ కేఫ్ అని చెప్పింది. ఇరానీ కేఫ్ కాదు, అది పెద్దల సభ కింద అయిన తర్వాత పైన ఒక చర్చ జరిగినాక నిర్ణయం తీసుకునేది. నేను దాన్ని పూర్తి ఒక ఎజెండాతో ఈరోజు ముందుకు పోతున్నాను. నేను ఏం చేస్తా ఏం చెప్తానే ముందుకు పోతున్నా అన్న. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు మన కౌంట్ తీసుకోవాలన్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చి 120 రోజులు అయిందని కాదు. మనం మాట ఇస్తే మాట మీద ఉండేటట్టు ఉండాలి. 120 రోజులలో మరి 20,000 కోట్లు అప్పు చేసినావు కదా, మనం 20,000 crores నువ్వు అప్పు చేసినావు కదన్నా. నువ్వు 20 సంవత్సరాలు అన్న. నేను 4-5 రోజులలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా మీ దగ్గర నేను తీసుకొని వస్తాను. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు దాని రివ్యూ కూడా చేస్తుంది. అంటే ఒక వ్యక్తిని చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? నా పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా మీరు ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు ఈ డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు మీకు అండగా నిలబడతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పొలిటికల్ గేమే నడుస్తూ ఉన్నది. మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ నిలబడుతున్నారు అన్న యాంగిలే నడుస్తున్నది. మీరు దీన్ని మనం ఎలక్షన్స్ యాంగిల్ ఎందుకు చూస్తున్నామని అంటే పల్లా రాజేశ్వరి లాంటివాడికే దాదాపు 35% ఓట్స్ పడ్డాయి ఆనాడు కూడా. మరి 35% ఓటర్లకి అన్యాయం జరుగుతున్నది, అన్యాయం చేస్తున్నాడు, దుర్మార్గుడు అన్న చెప్పినా కూడా ఆయన కోటేసినారు కదా. మీలాంటి ఇట్లాంటి నిజాయితీ పరులకి ఏ రకంగా ఈ ఎలక్షన్ సిస్టంలో మీకు ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారు? అన్న, పల్లా రాజేశ్వరి ఎన్నిక వేరు. అప్పుడు జరిగినటువంటి పరిస్థితులలో 1,25,000 దొంగోట్లు చేశాను. మేము ఫస్ట్ నేను 2015 డిసెంబర్ ఎప్పుడైతే నిలబడతాం ఫస్ట్ కంప్లైంట్ దాని మీదనే ఇచ్చిన దొంగోట్లు ఏర్పడేయాలని. నేను కొన్ని ట్రేస్ అవుట్ చేసిన ఎక్కడెక్కడ జరిగినాయి. సేమ్ నేను జనగామ ఎమ్మెల్యే పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి కూడా ఫోన్ చేసిన, నీ దగ్గర 20,000 దొంగ ఓట్లు తయారవుతున్నాయి, పలానా పైసలు మీరు ఎప్పుడైనా చెప్తారు, నువ్వు పోయి పలానా ఏమేమి చేయాలని కూడా చెప్పిన. ఏం చేయలే, ఆయన గెలిచిన. సరే, నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆయన గెలవడం వల్ల. ఈరోజు 1,25,000 ఓట్లు పోయినాయి అన్న. ఇంకోటి, ఇప్పుడు మనము కేసీఆర్ అంటోడు ఎన్ని పైసలతోని ముందుకు వచ్చిండు ఎలక్షన్స్కి మనం చూసినాం. మీరు గ్రామీణ ప్రాంతంలో అన్న ₹1 ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాను, ఆయన పని అయినా చేస్తుండే, ఆయన డిస్టర్బ్. ఆయన టికెట్ తీసుకున్నాక 4 రోజులు ఇంట్లో వండుకోండి.
ఎలక్షన్ ముందు పైసలు పోయినాయి అని చెప్పి ఓడిపోయినాను పండుకో 19,000తో గెలిచిందన్న. పైసలు ఎడ పని చేసినాను. అరూర్ రమేష్ అన్నట్టు టాటా బిర్లా వరంగల్, అవునవునవును, అదేందా వరంగల్ టాటా బిర్లా ఆయన అసొంటోడు మీద 19,000 మెజార్టీతో ప్రచారం చేయకుండా గెలిచిండు. అంటే మనం ఓటర్లను నేను కలుస్తున్నాం కదా, మన తక్కువ అంచనా. ఇవన్నీ తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నిరుద్యోగుల ఓట్లు కానీ, మన ఇప్పుడు ఇటు ప్రశాంత్ కుటుంబం లాంటి ఓట్లు కానీ చీల్చనికి ఒక వడ్డీ వ్యాపారస్తునైనా ఒక సెకండ్ని దింపిండు మా ఓట్లు డివైడ్ చేయని. అంటే ఇటువంటి స్ట్రేట్ ఫైట్ నేను రేవంత్ రెడ్డి గారు నాకు ఇది నేను వాళ్ళతోని వీళ్ళతోని వీళ్ళు నాకు పోటీ అని అంటలేదు. నేను డైరెక్ట్ నాకు రేవంత్ రెడ్డి గారికి పోటీ అన్న. రేవంత్ రెడ్డి గారికి ఎల్లుండి వరకు నామినేషన్ ఉంది, ఆయన నామినేషన్ వేసినా కానీ పర్వాలేదు, డైరెక్ట్ ఫైట్. ఎందుకంటే అన్ని వాడుతుండు ఆయన, యంత్రాన్ని కానీ వాడుతుండు. నేను బాధాప్త స్క్రూట్నీలో కూడా నాకు జరిగినంత స్క్రీనింగ్ ఏది కూడా జరగలేదు, నాకు జరిగినంత. రేపు ఎల్లుండి జరగబోయేది కూడా 99% నన్ను స్క్రూటినీలో ఎగరగొట్టే ప్రయత్నాలు కూడా దాదాపుగా చేస్తారు. అట్లా మీకు ఏమున్నది నెగిటివ్ ఏమున్నది? ఏం లేవన్న, ఏం లేవు. చూస్తారు అట్లా భూతద్దాలు పెట్టి చూస్తారు. నేను కూడా భూతద్దం పెట్టుకుని నేను ఫామ్ నింపా. అంటే ప్రతిదీ ఆ ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడతారు అన్న. ఎంత డబ్బు కదా అన్న. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కులాలను ఎందుకు తీసుకోవాలన్న? కులాల వారిగా మీటింగ్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అభ్యర్థులు, మీరు పరిణతి చెందిన నాయకులు, సమాజం పైన మీకు పట్టున్నది, అందరూ ఒకటని మీరు అంటారు. మరి కులాల వారిగా నువ్వు మీటింగ్ పెట్టి ఎందుకు పెట్టాలి? నీతో మాట్లాడద్దు, నువ్వు రాజకీయ నాయకులు లెక్క మాట్లాడద్దు. మరి రాజకీయాలే చేయాలి. మరి మీరు ఫక్తు రాజకీయాలే చేయాలి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా కులాలను తీసుకొని నేను ఏ రోజు కూడా నాకు కులాన్ని చెప్పుకోలే అన్న. మనం అంతా ఈ లైన్లో రావాలని చెప్పాలి. ఎవరైనా మాట్లాడదని చెప్పిన. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇప్పటికి పోలరైజేషన్ వల్ల చాలా నష్టపోయినాం మనము. విద్యార్థులు చాలా నష్టపోయినారు, చాలా మంది నౌకర్లు లేకుండా అయ్యారు అని చెప్పేసి నేను బాజాప్తా క్లియర్గా వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చిన. కానీ ఈరోజు ఎక్కడికి పోయిన మీటింగ్లు నాకు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న, నిన్ననే పలానా కమిటీ మీటింగ్ అయిందని అన్న. వాటిని కూడా గ్రాడ్యుయేట్స్ కూడా అటువంటి అంటగడితే ఈరోజు పెద్దల సభ అంటే నేను ఏమంటున్నా అంటే, పెద్దల సభ ఎవరు ఉండాలి? ఒక విద్యావేత్త అయి ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి, కొంచెం మాట్లాడగలిగిన మనుషులై ఉండాలి, కొంచెం సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి, రేపు ఏం చేయగలుగుతాం అన్న క్లారిటీ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే, మీరు ఉన్న వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఒక మంచి కోసం మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇదే గ్రాడ్యుయేట్స్ కూడా 1,500-2,000 రూపాయలు మొన్నటి ఎలక్షన్లో తీసుకున్నారు. నేను అందరినీ తప్పు పట్టలేదు, దయచేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు నేను అంటలేను. సిస్టమ్ అట్లా నడుస్తున్నది అంటున్నా నేను. అన్న ఇయ్యాలకు సిస్టమ్ 1,500-2,000 పల్లరాజేశ్వరుడు వంచలే అన్న, తీసుకోలే సరే, తీసుకున్న వాళ్ళు అందరూ వేసిరని కూడా నేను అనను. ఎవరికి వేయాలన్నా వాళ్ళు వేసుకున్నారు. అల్టిమేట్గా ఓట్లు చీలికతోని పల్లరాజేశ్వరుడు బయటపడ్డాడు. అంటే డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా అన్న. అది పార్టీలు జరిగినాయి, దావతులు జరిగినాయి, అంతే, ఫుల్ బాటిల్ పోయినాయి, రౌండ్ టేబుల్ అయినాయి. మరి ఇట్లాంటి వాటిని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? రేపు కూడా అవుతున్నా అన్న. నేను వర్ధన్న పేరులో 15 సంవత్సరాలు నేను ఆర్గనైజేషన్ చేసిన. మీరు ఎవరిని అడగండి, నా సిస్టంలో నేను మందు దాగానే తాగిపోయా. నేను మీడియా వాళ్ళకు కూడా అన్న, ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను వాళ్ళు వెళ్ళిపోతారు. మా వరంగల్లో కూడా జడ్సన్ అంటోడు రూపాయి ఇయ్యాడని. ఎందుకంటే నేను రూట్ ప్రకారం దానికి కట్టాల్సిన ఫీజు నేను కడుతున్నా అన్న. టీ స్నాక్స్ ఇవ్వాల్సి ఇస్తున్నా, రూల్ ప్రకారం నేను చేస్తా. నన్ను ఒక్కరినిట్లో ఉండని అని పడతానని చెప్తున్నా. అంతే, నేను బతిలాడుతున్నా వాళ్ళను. అన్న నన్ను ఒక్కరిని ఉండాలనుకుంటున్నా, నన్ను ఒక్కరిని ఉండని అని గద్వా పట్టుకుంటున్నా. ఇవాళ కూడా వీళ్ళు నేను పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా టేకప్ చేస్తా అని చెప్పినా. నీ పర్సనల్ ప్రాబ్లం ఉండే కూడా నేను టేకప్ చేస్తా అని చెప్పేసి విద్యార్థి చెప్తున్నా. ఈ రోజు మా అవసరం ఉన్నదన్న. అన్న 61 సంవత్సరాలు వయో పరిమితి పెంచిండ్రు అన్న. 58 పెంచితే ఇంకా 20 లక్షలు ఉంటుంది అన్న. ఈ 4 సంవత్సరాలన్న, నేను తర్వాత రాజకీయాలు కూడా 4 సంవత్సరాలల్లా నేను ఒక్కరోజు వెయిట్ చేయ, ఒక ఫంక్షన్కి పోను, ఒక పెళ్లిలకు పోను, శుభకార్యాలకు పోను. ఏదైనా ప్రశాంత్ అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను టేకప్ చేస్తా. కానీ పోను, 18 అవర్స్ డైలీ పనిచేస్తా. 4 లక్షల పోస్టులు ఎట్లా ఇప్పుడు 4 లక్షలు ఎట్లా అంటే 2 లక్షల ప్రభుత్వం ఉన్నాయంటుంది కదా. వయో పరిమితి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ తీసేసి వయోపరిమితి 61కి వెళ్ళి 58 చేస్తే ఇంకో దాదాపు 2 లక్షలు పెరిగొచ్చాను. ముక్కు పిండి ప్రభుత్వంతో నేను 4 లక్షలు బాజాప్తా నేను ఇది చేపిస్తాను. బాజాప్తా రింగు రోడ్డు కాంట్రాక్ట్ నేను రద్దు చేపిస్తాను. బాజాప్తా మేఘా కృష్ణారెడ్డి అనే పేరు, మేఘా కృష్ణారెడ్డి అంటే దొంగ వాడు. మన 3 లక్షల కోట్లు అంటే ఎట్లా కూడా చెప్తాను నేను పేరు లెక్క. మన ఊరి మలబరి కాంట్రాక్టర్ కూడా ఆయనే. ఆర్టీసీకి వాల్వో బస్సులు సప్లై ఆయనే. ఆర్టీసీకి ఇంకా చిన్న ఏవి కొత్త వచ్చినాయి, అవన్నీ కూడా సప్లై అయినాయి. ఇయాటి కూడా ఆయన పేరు తీయడానికి భయపడుతుంది కదా. ఆయన ఒక దొంగ, మన తెలంగాణకు దోచుకున్నారు, మన తెలంగాణ దోచి ఆయనకు పెట్టిండ్రు అని చెప్పి ఆయన పేరుని బాజాప్తా కౌన్సిల్ అనే మాట్లాడగలిగే వ్యక్తిని నేను ఒక్కనే అన్న. ఇంకెవరు ఇవాళ దాకా మాట్లాడలే. కొత్తగా ఎన్నికైన వాళ్ళు మాట్లాడలే, నిలబడతాన వాళ్ళు మాట్లాడలే, నిలబడబోయేటోళ్ళు మాట్లాడలే. నేను మాట్లాడతా అని చెప్తున్నాను. నాకు నిలబడతా, నేను గెలవాలని కసితో నేనన్నా. కాకపోతే వీళ్ళ ఇష్యూస్ మాట్లాడిన కసితో నేనున్నా. ఈ ఇష్యూస్ అందులో తీసుకపోయి ప్రస్తావించాలని కసితో నేనున్నా.
24/7 పనిచేయాలని నా కసితో నేను ఉన్నా. ఈరోజు నేను అదే అన్న అన్నం తిని చచ్చిపోడే కదన్నా, వైద్యం తీసుకొని చచ్చిపోడేందన్నా, ప్రభుత్వాస్తులు పోలేని పరిస్థితి లేదన్నా, విద్యాలయాల్లో కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయ్మెంట్ ఏందన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్కి బాడీ గేట్ లేదన్నా, ఎవరు మాట్లాడారా మీరు, ఎవరు అడగారా మీరు? ఈరోజు అందులోకి వెళ్ళి ఎన్సీసీకి వెళ్ళి గేట్ రాత్రి 8 గంటలకు గేట్ బంద్ చేస్తుండేందన్నా, ఎవరు అడగారా? లోపలికి వెళ్ళి బ్రిడ్జ్ కట్టుకుని మీరు కవర్ చేసింది కదా, మీరు తప్ప ఎవరు మాట్లాడలే, బ్రిడ్జ్ కడుతుండ్రు కదా, మరి ఇటు సైడ్ రైట్ సైడ్ అంత ఏమైందన్నా, ఆ జాగ్రత్త దొబ్బేనికి కాదా అన్న, లీజులకి ఇయ్యనిక, యూనివర్సిటీ నిజాంను తీరుతా తెల్లాలేస్తే నిజాం ఆ కాలేజ్ ఏర్పాటు చేసింది మీరు లీజులకి ఇయ్యనిక, వ్యాపారానిక, మీరు విలన్లా నిజాం విలనా? నిజాం విలన్ కాదు, నిజాం యూనివర్సిటీ కలిస్తే దాన్ని దోచుకుంటారు మీరు విలను. ఏ పార్టీ మాట్లాడు, ఏ ఆపోజిషన్ మాట్లాడు, నా ప్రశాంత్ కానీ, నా ఈయన కానీ, నా మయ్యా కృష్ణ కానీ, నా రామేశ్వర కానీ, ఏ పార్టీ మాట్లాడు. కాబట్టి నేను మాట్లాడతానంటున్నాను, ఇది నా ఎజెండా అని చెప్పాను క్లియర్ కట్గా అన్ఎంప్లాయ్మెంట్, హాస్పిటల్స్, స్కూల్స్, హాస్టల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, ఇది నా ఎజెండా. ఖచ్చితంగా మార్పు అంటే అదన్నా, మార్పు అంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చాడు కాదు, మార్పు అంటే కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చాడు కాదు, మార్పు అంటే డిఫరెంట్గా చేయడం అనేది మార్పు. నేను చెప్తున్నా కదా, రేపు అన్న ఇవాళ దాకా నేను ఖర్చు పెట్టినాయి 80,000కే ₹1,00,000 మాత్రమే ఇప్పటిదాకా. చీపెస్ట్ ఎలక్షన్ నేను చేయబోతున్నానా, 30 లక్షల మంది విద్యార్థులు నాన్న, రేపు చెప్తున్నా, ఇప్పుడు నా పార్టీకి రాజీనామా సస్పెండ్ చేసిర్రు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లల్లా 1000కి పైగా ఈ 30 లక్షల మందికి వెళ్ళి నేను కొంతమంది చూస్ చేస్తాను, వీళ్ళని పోటీ చేపిస్తాను. నేను కొంతమంది చెప్తున్నా, మీరు నవ్వకరెందుకు ఇంత బాగా మాట్లాడు, నీకు జాబ్ ఏంటి, పొలిటికల్గా రా అని చెప్తున్నా. ఈరోజు చాలా వేకెన్సీలు ఉన్నాయి పాలిటిక్స్, అంతా లంగాలు పంగాలు ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 1000 మందిని నేను లోకల్ బాడీలో ఒక కరపత్రంతో నిలబెట్టి నేనే ప్రచారం చేసి రేపు వాళ్ళ తరఫున ప్రచారం చేస్తాను. కాబట్టి ఈసారి నాకు క్లియర్ కొట్టుకుందానా, నేను అందుకని నేను తెలంగాణ ప్రజలు చెప్తున్నా, మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వేయండి, అది మాకేం లేక ఇక్కడ ఓట్లు మాత్రం డివైడ్ కాకుండా జాగ్రత్త పడండి. రేవంత్ రెడ్డి అధికారంతో వస్తుండు మా మీదికి, రేవంత్ రెడ్డి ఆయన డిపార్ట్మెంట్లతో వస్తుండు, రేవంత్ రెడ్డి పోలీసులతో వస్తుండు, రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న బలగంతో వస్తుండు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఆయన పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు నాకు రేవంత్ రెడ్డికే మధ్యలో ఫైట్, నాకు రేవంత్ రెడ్డికే మధ్యలో పోటీ, అంశాల వారిగా, ఎటువంటి అంశాల వారిగా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆయన ప్రెస్ మీట్లా మేయా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ దోచుకున్నాను ఒకసారి అంటే ఆయన నాకు పోటీ కాదు. ఆయన ఒక్కసారి ఆయన రామేశ్వరం అనేటోడు ఆయన మనం ముంచిండు అని చెప్పి ఇదివరకు ప్రెస్ మీట్లు పెట్టిన చెరువులలో బిల్డింగ్ కట్టిండు, అవన్నీ సంగతి చేస్తూ ఆయన రామేశ్వరం పేరు చేస్తే ఆయన నాకు పోటీ కాదు. ఈ రోజు జరిగిన దోపిడీ పైన ఆయన ఒక రోజు కూడా మాట్లాడితే హైదరాబాద్ రింగ్ రోడ్ నేను మొత్తం ఇమీడియట్ గా రద్దు చేస్తున్నాను అంటే నాకు ఆయన పోటీ కాదు, నేను మామూలు మనుషులతోనే పోటీ. ఈ రోజు నాకు ఆయన పోటీ ఎందుకనంటే ఆయన ఈ పేర్లు ప్రస్తావిస్తలేరు, తెలంగాణ దోపిడీని దోచుకున్న దొంగల గురించి ప్రస్తావిస్తలేరు. కాబట్టి నాకు రేవంత్ రెడ్డి గారికి పోటీ, రేపు ఆయనతోనే నాకు ఫేస్ టు ఫేస్. అవసరమైతే ఇంకా 2 రోజులు నామినేషన్ ఉంది, రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసి పర్వాలేదు, నేను నా మేనిఫెస్టోతో వస్తా, నా కరపత్రంతో వస్తా, నువ్వు దేనితో వస్తావు దానికి రా. సో ఇది ఎంతవరకు పబ్లిక్ మీ గ్రాడ్యుయేట్స్ రిసీవ్ చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎట్లుంటుంది అంటే మన పోరాటాలు చూసి చాలా బాగా జడ్సన్ పోరాటం చేస్తున్నాడు, నిజాయితీ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఓటు దగ్గరికి వచ్చేసరికి జడ్సన్ పేరు దగ్గరికి, ఆయన ఫేస్ దగ్గరికి ఆ చెయ్యి పోతుందా అన్నది ఇక్కడ పాయింట్ అన్నా. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ చూస్తున్నారు, సో వాళ్ళకి ఒక ఆన్సర్, ఎందుకంటే చరిత్ర చెప్తున్నది చాలా సందర్భాల్లో అంత ఈజీగా ఈ వీళ్ళకి ఓట్లు పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 2024 తెలంగాణ చరిత్ర తిరగరాసింది ఈ ఓటర్సే, ఈ గ్రాడ్యుయేట్సే, ఈ వ్యూయర్సే అన్నా. కేటీఆర్ కేసీఆర్ గుర్తించారు మీ పరపతి, యూట్యూబ్ ఛానల్స్ దమ్ము, ఈరోజు రోజుకొక నోటీస్ వస్తున్నాయి కదా ఛానళ్లకు. ఆయన గుర్తించాను, నేను ఎందుకు ఓడిపోయినా అని చెప్పి కిందికి మీదికి ఫోన్ ట్యాపింగ్లు చేసిన, ఫోన్ అన్ని మాట్లాడినా, అయినా కానీ నేను ఎట్లా ఓడిపోయినా, వాడు ఎక్కడ పైసలు ఇస్తున్నావు నాకు తెలుసు, ఆయన ఎట్లా ఓడిపోయినా అలా ఓటర్కు తెలుసు నా ఓట్ ట్యాపింగ్ అవుతుందని, ఫోన్ ట్యాపింగ్ అవుతున్నా ఆయనకు తెలుసు, బాధాపు తెలుసు. నేను చర్చలు వింటున్నా కానీ చాలా ఎవరు ఇంకా పక్కన కూడా ఎవరు ఏ కోబట్టో తెలియదు, వాడు ఎక్కడ మాటలే సైలెంట్గా ఉన్నాడు, గుద్ది పడేసింది. అలా రేవంత్ రెడ్డికి నమ్మకం లేకుండే, అర్థమైందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నమ్మకం లేకుండే, బట్టి గారికి నమ్మకం లేకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అని ఎవరు కోమారెడ్డి వెంకరెడ్డి గారు కూడా, అందుకనే వాళ్ళు తెల్లాలేస్తే బీజేపీని పోయి కలిసేది, కేసీఆర్ని కలిసేది. కేసీఆర్ ఇయాటికి ఇచ్చుకుంటున్నాను తెల్లాలేస్తే నేను నిజంగా ఓడిపోయినాని అన్న. ఆ థింకింగ్ వచ్చింది, ఆ మార్పు వచ్చింది. మేము ఇక ఇది లేకుంటే బతుకు వేస్ట్, ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని ఉద్దేశం అన్న. ఇంకొక పాయింట్ నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నానా, నాకు అంటే ఇది కూడా విద్యార్థిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ గారు ఎవరు ఉన్నారా? ఆయన ఉన్నాడు.
మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఆయన టీఎస్పీ చైర్మన్గా పెడితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎక్కడ ఉన్నది? ఇది నా మాట కాదన్నా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా ఏది అన్ఎంప్లాయీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుండ్రో అసలు టీఎస్పీఎస్కు తెచ్చుకొని పెడితే మరి మా క్వశ్చన్ పేపర్ భద్రత ఏందని ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది 100 రోజులు అవసరం లేదు మిత్రమా. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చినట్టే మహేందర్ రెడ్డి పేరు బయటికి రావాలి. మనం మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు దురదృష్టం ఏంటంటే అన్న ఇన్ని సబ్జెక్టులు మాట్లాడినా ఇంత కొట్లాడినాము, ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే మా వరంగల్లోనే కానీ అరే జడ్సన్కి అన్యాయం జరిగింది, జడ్సన్ సస్పెండ్ చేసిన ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే, ఒక్క నాయకుడు నోరెత్తలే. అరే నాకు అంటే మీరేం లేదా ఇప్పుడు అన్న స్పందించే హృదయం లేని వాళ్ళ నాయకుడు ఉన్నొకటే లేకుండా ఒకటే. కాబట్టి నేను ఒంటరిగా వస్తున్నా, నా వెనక ఎవరు లేరు. నేను రేపు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీలో పోయే సవాల్ లేదు. ఇక నేను కాంగ్రెస్ పార్టీలో నేను రాను. మీరు ఎవరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరూ అనుకుంటున్నారేమో ఇవాళ కాకుండా రేపు మళ్ళీ కాంగ్రెస్ పోతారు. సవాలే లేదు. ఇంత అవమానపరిచినాక అన్న, ఇంత అవమానపరిచినాక ఇంత తెల్లాలేస్తే కాంగ్రెస్ పార్టీకి నేను కష్టపడి తెల్లాలేస్తే 5 సంవత్సరాలు పోలీసులు నా ఇంట మొత్తం బాధ్యత వస్తాను. నా పిల్లలు పోలీసులను చూసుకుంటే పెరిగింది. నా పిల్లలు నా కుటుంబానికి నేను ఖర్చు పెట్టే పైసలు తీసుకొచ్చి నేను ఏది ఇటువంటి డ్రాఫ్టింగ్ లో కానీ ఇవాళ కూడా ఇటువంటి డ్రాఫ్టింగ్ లో కానీ కలర్ ప్రింట్ ఎంత అయితే తెలుసా? కాంగ్రెస్ నాయకులు మంత్రులారా ఎప్పుడైనా ఒకరు కొట్టించిందా మీరు? అప్పుడు తెలుస్తుంది మీకు. ఏ రోజు ఇవాళ అన్ని పెట్టినామన్నా ఇంత అవమానం చేసిపోతే ఒక్కరు కూడా మాట్లాడకుండా మీరు ఎందుకన్నా లీడరుగా ఇయ్యాలన్న? వీళ్ళని చూస్తే ఒకరిద్దరు అన్న, ఒక మంత్రి గారు ఉన్నారు పేరు చెప్తే బాగుండదు, ఒక ఎంపీ గారు ఉన్నారు, ఇద్దరు మాత్రం మాట్లాడినారా వాళ్ళు పోవుడు బాధపడ్డారు. కానీ తక్కిన వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు ఫోన్ చేసి ఒకళ్ళు మాట్లాడి ఒక పరగరిస్తూ అరే మీరు ఎట్లా తింటాను, ఏం బతుకుతాండి, ఏంది రేపు ఎలక్షన్ నిలబడుతున్నా అంటే ఒక్కటైనా ఇండ జ్ఞానం ఉండాలనా? రియల్. కాబట్టి ఇటువంటి పార్టీలో నేను ఈ వారం రోజుల్లో నిర్ణయించుకున్నాను. చాలామంది అడిగిన ప్రశ్న ఖచ్చితంగా అన్న నేను తప్పు చేయలే, నేను కాంగ్రెస్ పార్టీకి డోకా చేసి నేను బయటికి పోలే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒడగొట్టమని నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే, నేను ఎక్కడ కేసీఆర్ను మెచ్చుకోలే, నేను ఎక్కడ మోడీని మెచ్చుకోలే, నేను కాంగ్రెస్ లైన్లో ఉన్నా, కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నా. ఈరోజు మీరు నన్ను రాహుల్ గాంధీ టీంలో పనిచేసినానా? ఈ రోజు రాహుల్ గాంధీని అమ్మనా బూతులు తిట్టిన కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి టికెట్ ఇస్తారు. బండ బూతులు తిట్టిన గూగుల్లో కొట్టు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. బండ బూతులు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనా? టైమ్స్ నవ్వు ఛానల్లో కూర్చొని పలానా టైంకు నేను రాహుల్ గాంధీని తిట్టబోతున్నా అని చెప్పి ఎస్ఎంఎస్లు గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. మీకు పెద్ద సమస్య కాదు, గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. రాహుల్ గాంధీ పనికి మానోడు, రాహుల్ గాంధీ గారికి పబ్లిక్ టచ్ లేదు, రాహుల్ గాంధీతో పప్పు అని అన్నది. ఏ పార్టీలో ఉండి అన్నాడు? కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా. అట్లా ఉండి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా దేనికంటే నేను దానికి రెడీ. అసోంటోనికి అంటే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ అని కావాల్సింది. నీకు ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే నువ్వు టికెట్లు ఇస్తావు వాళ్ళకా? రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన గెలవడానికి అవకాశం లేవా? ఎవరు అన్న గుండె మీద చెయ్యేసుకుంటే అన్న రాహుల్ గాంధీని తిట్టి నేను బ్రదర్ నేను ఏది నన్ను మాట నమ్మకండి, గూగుల్లో కొట్టండి రాహుల్ గాంధీని చామల్ కుమార్ రెడ్డి తిట్టింది మీరు చూడండి. మీరు చూసి కాంగ్రెస్ కార్యకర్త డిసైడ్. అసొంటోడు వైస్ ప్రెసిడెంట్, అసొంటోడు గాంధీ భవన్ నడుపుతాడు, అసొంటోడు మీడియా ఇన్ఛార్జ్, వాళ్ళ టికెట్లు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని తెల్లాలేసి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు మాకు ఆల్ పార్టీస్ స్టెప్స్ చేసింది అన్న. వైసీపీ, బీజేపీ, టీడీపీ, ఆల్ పార్టీస్ ఆయన అంటే అసొంటోళ్ళని ఇచ్చేస్తారు, అసొంటోళ్ళని పలకరిస్తారు, అసొంటోళ్ళు పోయి ప్రచారం చేస్తారు, నిలబడతారు. మా అసొంటోళ్ళని పలకరియ్యరా? ఈరోజు ఎవరు చేయబట్టి అధికారం వచ్చిందో వాళ్ళ మాట్లాడరా? కాబట్టి నేను అన్న ఈ 3 రోజుల్లో డిసైడ్ అయినా. ఈ 3 రోజులల్లో నాకు జరిగిన అవమానాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఒక్కొక్కరు గుర్తు చేసింది నాకు. గుర్తు చేసుకున్నాక నేను వేరే తిరిగానా ఒక ఐడియాలజీ, ఒక సెక్యులర్ పరిస్థితిగా ఉన్న నేను ఇక ముందు ఇక కాంగ్రెస్ పార్టీకి నేను సవ్వాలే లేదు, నేను జాయిన్ కాను. అదే అంత పెద్ద వాళ్ళు కూడా నన్ను పడగరియకుంటే ఎట్లానా? ఇప్పుడు ఎక్కడ వస్తుంది మీది బ్యాలెట్ లో? మీ పేరు ఎక్కడ డిసైడ్ అవ్వలేదా? ఇంకా కాలేదు. 10వ తారీఖు వస్తుండొచ్చు. 10వ తారీఖు వస్తుందా? 10వ తారీఖు సింబల్ వస్తుంది. ఓకే, సింబల్ ఉండదు అనుకుంటా, ఓన్లీ పేరు ఫోటోనే ఉంటది. పేరు మీ ఫోటో ఉంటది అనుకుంటా. నంబర్ సీరియల్ నెంబర్ ఉంటది, మీ పేరు ఫోటో ఉంటది. వేసినాం, ఖచ్చితంగా వస్తుంది. మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేను నిన్న వాడిన మాటపై నేను ఉంటా. ఐడియాలజీ దేనికోసం నమ్ముకుని దానిపైన పక్కా ఉంటా. అవన్నీ నేను గ్రౌండ్ మీద చూసి నేను ఇప్పుడు చెప్పినాను, గ్రౌండ్ మీద చూసి చెప్పినాయి, నా వందు ఏం లేదు. సో జడ్సన్ చెప్పిన దాంట్లో
1%, 0.0001% కూడా తప్పేం లేదు. ఆయన అన్ని వాస్తవాలే మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు మీకు, మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు ఓటు వేసి గెలిపించండి. దయచేసి ఆలోచించండి, ఎవరికి ఓటేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకు ఎంపీ ఎలక్షన్స్లో ఏందో పరిస్థితి అన్నా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో మీకు ఏమైనా అంచనా ఉందా? నాకు తెలుసానా, అంటే నేను ఉన్నది గ్రౌండ్ ఉన్నది చెప్తున్నా, ఎక్కువ శాతము బీజేపీ గెలిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఓకే, బీజేపీ గెలిచేటట్టుగా. అది వరంగల్ అయితే కానీ, వరంగల్ అయితే 100% ఛాన్స్ ఇచ్చిండు. అసలు అవకాశం లేకుండే, బీజేపీ ఛాన్స్ లేకుండే. చెప్పినాక టాటా బిర్లాని చీచిండు. అంటే మినిమం ఎథిక్స్, ఓ బిడ్డని తీసుకుపోయి, బిడ్డ నువ్వు కూడా పార్టీలు ఎట్లా మారాలని ట్రైనింగ్ ఇచ్చి టికెట్ ఇప్పించిండు. సేమ్ భువనగిరి. ఈరోజు నాకు తెలిసి 8కి పైగా బీజేపీకి వస్తాయన్న, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 6 దాకా వచ్చి. ఇప్పుడు ఈ లాస్ట్ ఈ పోల్ మేనేజ్మెంట్ ఇది కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఏం అన్న, పబ్లిక్ కాదన్న, పబ్లిక్ కాదు అన్న. అందరు బిజీగా ఉంటారు కదా, మీ లైవ్ మినిమం 5,000 మంది చూస్తారు. అవును, చూస్తున్నానంటే వారు సొసైటీ మీద అంత లేదంట. బాజాబ్తో క్లియర్ కట్ ఉంది. అందరికంటే తెలివైన వాళ్ళు ఓటర్, చాలా తెలివైన వాళ్ళు, చాలా 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 తెలివైన వాళ్ళు. కాబట్టి అంత ఈజీగా ఉంటుంది. ఈసారి అభ్యర్థిని చూస్తుండ్రు, అభ్యర్థి ఎక్కడికి వెళ్ళి చూస్తుండ్రు. బీఆర్ఎస్కి 1-2 వస్తే అన్నా, విచిత్రం ఏంటంటే 8 సీట్లు బీజేపీ అన్నా కదా, సికింద్రాబాద్ బీజేపీ మైనస్ ఉన్నది, కిషన్ రెడ్డి బీజేపీ మైనస్ ఉన్నది, బీఆర్ఎస్కు అవకాశము సికింద్రాబాద్ ఉన్నది. ఇది ఇంకా విచిత్రం. ఓకే, అంటే ట్రయాంగిల్ కూడా లేదు 1-2 మధ్యలో. కాంగ్రెస్ అభ్యర్థి తిరుగుతలేదు, మరి ఎందుకు ప్రచారం చేస్తా తెలియదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఇది ఉన్నది. యాక్చువల్గా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. తీసుకపోయి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు చేసుకునేది కదా, రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేటట్టుగా చేసింది కాబట్టి నేను బీజేపీకి ఎక్కువ వచ్చినాయని వాళ్ళు తప్పు కట్టారు. అట్లా అభ్యర్థుల మార్చడం వల్ల జరిగింది. అది చేవలే. కానీ చేవెళ్ళ పరిస్థితి ఏంది? చేవెళ్ళ ఒకవేళ ఈమె ఇప్పుడు బంకాజీర్ క్యాండిడేట్ ఆడ ఉంటే తగ్గఫారు ఉండేది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 4 అసెంబ్లీల దమ్ము ఉండే కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ నిలబడట్లా అక్కడ క్లియర్గా ఉన్నాయి. క్లియర్ కొండ గెలుస్తాడా? కొండ దట్టంగా అన్న, క్లీన్ కదా అన్న. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి భార్యకు ఇక్కడ వాళ్ళ చేవెళ్ళ, వికారాబాదు, మహేశ్వరం, ఇంకేదో తాండూరు 4 అసెంబ్లీలో వాళ్ళు గట్టోళ్ళు. అక్కడ ఉంటే ఫైట్ ఉండేది, గెలిచే అవకాశం కూడా ఉండేది. అసలు ఆమెను తీసుకపోయి నువ్వు ఇక్కడ పెట్టేసినావు. అక్కడ ఇక్కడ కొట్ల తెలవాలి. ఇక్కడ ఆల్రెడీ నోబెల్ బహుమతి గ్రహీత మిస్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం పేరు ఉంటే ఆయన రంజిత్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కదా, ఆయన దూసుకొచ్చి పెడతీవి. దొంగ తీసుకొచ్చి పెడతీవి. బాగా క్లీన్ కేక్ వాక్ అన్న బీజేపీకి. ఈమె ఇప్పుడు ఇక్కడ కొత్తగా చదువుకొని చేసుకుంటే వరకు ఇక్కడ ఈటల కేక్ వాక్ అయిపోయా. 2 సీట్లు నువ్వు చేతులాడిచ్చిన, వరంగల్ కేక్ వాక్ ఇచ్చి శ్రీహరిని కొంత టైట్ ఉన్నట్టుంది ఇప్పుడు. అంటే కొద్దిగా ఈక్వేషన్ మారినట్టు అనిపిస్తుంది వరంగల్లో. ఏమున్నా అన్న, కాంగ్రెస్ కార్యకర్త ఆరూరికి కూడా అంతే ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన నోబెల్ బహుమతి గ్రహీతలే, నోబులే కదా. అయితే విచిత్రం ఏంటంటే 2 దొంగలను పెట్టుకుంటుండ్రు. పెద్ద దొంగన చిన్న దొంగన అంతే. అంటే ఎంత అన్యాయం అని. ఒక న్యూ కమ్మర్, యువర్ ఎడ్యుకేటెడ్, ఒక డాక్టర్ చదివిన ఆమెను తీసుకుపోయి అన్న కేసీఆర్ ఏమన్నా కానీ నువ్వు పైసలు తీసుకుంటావు, బీఫామ్ తీసుకుంటావు, నువ్వు నామినేషన్ వేస్తా అంటావు, ప్రచారం తిరుగుతావు, నువ్వు వచ్చి పార్టీ మారితే బిడ్డకు నువ్వేమయ్యావు, నువ్వేం బిడ్డ, ఆ చదివేందుకు? అరే ఇది చూస్తుండ్రు. అయితే వీళ్ళకంటే ప్రమాదకరమైనోడు చెరువులు మింగేసింది. కానీ ఎన్నో చూపించిన చెరువులలో బాజాప్తగా తూములు ముంచి బాజాప్తా కట్టిండ్రు. వర్ధన్నపేట మొత్తం. మరి మోడీ గారు ఎట్లా టికెట్ ఇచ్చిందో తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు కూడా అసలు క్యాండిడేట్ నచ్చలే. కానీ ఒక మంచి క్యాండిడేట్ ఉంటే ఆడ కొట్టి అవతల పడేస్తాడేమో. ఎవరన్నా ఏ పార్టీ నుంచి అయినా అలా కాంగ్రెస్కి వెళ్ళి ఎవరికి ఇచ్చిన గన్ షాట్ కాంగ్రెస్ కేక్ వాక్ సీట్ అన్నది అది. కాబట్టి నేను బీజేపీకి ఎక్కువ వస్తుందని అనుకోవద్దు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ వచ్చేటట్టుగా. ఇప్పుడు నల్గొండ ఖమ్మం కాంగ్రెస్ గెలుస్తుండొచ్చు. నల్గొండ ఖమ్మము ఉన్నది. అయితే ఆడ చౌదరిని చంపేసిర్రు. అక్కడ ఒకటే ఒక సీట్ ఇచ్చేది చౌదరిసి దాదాపు 2,50,000 ఓట్లు ఉంటాయి. అందుకనే వెంకటేష్ గారి కుమార్తెని ఇప్పుడు చౌదరిసి కాబట్టి అట్లా దింపుతుండ్రు. అది ఎక్కడి వరకు పనిచేస్తో తెలియదు అన్న. అక్కడ పొలిటికల్ డిఫరెంట్ ఉన్నది ఖమ్మంలో. నేను అలా పోయి
ఏది ఆ కుల పెద్దను కలిస్తే నాకు ఓటు వేయరు అక్కడ. ఆడ నేను ఖచ్చితంగా ప్రతి ఓటర్ని కలవాల్సిందే, అంతే. అంత చైతన్యం ఉంటుంది. కాబట్టి అది మనం కేక్ వాక్ అనుకోనికి లేదన్న, అది ఫైటే ఉంటుంది. చౌదరీస్ బాగా డిసప్పాయింటెడ్ ఉన్నారు. భువనగిరి ఏంది? భువనగిరి బీజేపీకి నడిచే బుర్ర నడిచే ఎక్కువ. ఈయన నోబెల్ బహుమతి గ్రహిస్తారు. నిజంగా అవార్డు పెట్టాలని వీళ్ళకు అన్న, ఇయ్యాలన్న కొంచెమన్నా పబ్లిక్. అరే టికెట్ ఇచ్చేటప్పుడు సిగ్గానే ఉండాలి ఎవరికైనా. అరే నాకు టికెట్ ఎట్లా ఇచ్చినాము, గిన్ని కులాలకి ఇస్తే మనకు చెప్పదు. ప్రచారం వాళ్ళేనా, వీళ్ళేనా, కమెడియనా, హీరో మేమే, హీరోయిన్ వేసాం కూడా మీరే వేస్తారంటే ఎట్లా చెప్పక్కడ. అట్లా అయిపోయింది ఇక్కడ అన్న. బీసీలకు కొన్ని సీట్లు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అరే పలానోని మీద నువ్వు బీసీకి ఎందుకు టికెట్ ఇచ్చినావా అని నల్గొండలో చెప్పాను. టికెట్ ఎందుకు ఇచ్చినావా బీసీకి నువ్వు టికెట్, ఆయనేమో అంత పెద్ద క్యాస్ట్ ఆయన నిలబడ్డాడు అంటే ఆయన ఏం చెప్పింది తన చంద్రబాబు నాయుడు, అరే ఆయనే గెలుస్తాడు అబ్బా, ఆయన ఓడిపోతాడు, కానీ బహుజనులకు నాయకుడు ఉంటాడు కదా, పోయి వాళ్ళు పని చేయించుకుంటారు కదా అని నిన్న నాకు నల్గొండలో ఒక చెప్తుండే. అసలు నా కోసం ఈరోజు బూరేనాసే గౌడుకున్నది అంటే పార్టీ చూస్తలేరు అక్కడ. బీసీ అంతే, పార్టీ ఇంత ఘోరంగా అవమానపరుస్తారా అలా. క్యామ మల్లేశం దిక్కు కూడా చూసాను, ఇటు అట ఇద్దరు సరిపోతలేదు, మొగ్గు ఎటు మొగ్గు ఇటు ఉందని చెప్పేసి ఇటు గుంజేసారు. కాబట్టి బీఆర్ఎస్ రెడ్లు కూడా పనిచేస్తలేరు. బీఆర్ఎస్ రెడ్లు కూడా అయితే ఉంది, కానీ అది ఏందో ఏమో కానీ భువనగిరిలో మాత్రం బహుజన ఫీలింగ్ భయంకరంగా వచ్చింది, భయంకరంగా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, ఇప్పుడు ఒక 2 పేపర్లోనే చదివేసి వచ్చేస్తా.